భావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మరి ఈ దినము కొరకు అనగా 2024 సంవత్సరం జనవరి నెల 9వ తేదీ ఉదయ కాలంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. అందరూ కూడా చక్కగా మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకొని మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబాలతో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మిమ్మల్ని ఆరాధించుకొనుటకు, ప్రభువా మీ మాటలు వినుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మేమెంతగానో మిమ్మల్ని మహిమపరుస్తున్నాము దేవా. మొదటిగా మా ప్రభువా, గత రాత్రంతా కూడా చక్కని విశ్రాంతిని మా కుటుంబాలకు దయచేసి ఉదయమున బ్రతికించినందుకు స్తోత్రము నాయన. దేవా, మాలో ఉన్న ప్రతి అవిశ్వాసమును క్షమించండి నాయన. ఓ ప్రభువా, ఈ కడవరి కాలములో, యుగ సమాప్తిలో ప్రభువా, పాతకాలపు కుటుంబ బలిపీఠాలు ఇంకా నాయన అనేక కుటుంబాల్లో జరగట్లేదు నాయన. జరుగుటకు నాయన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క నాయన నిజ క్రైస్తవ పురుషుడు, నిజ క్రైస్తవ స్త్రీ ప్రభువా అయా మా తండ్రి వారి కుటుంబాలతో కలిసి మిమ్మల్ని సేవించుటకు తప్పకుండా మీరు సహాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మాకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని, తద్వారా మా ప్రభువా మా విశ్వాసమును ఇంకా ఎదిగింపచేసి మా యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో నేను ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోవటానికి సహాయము చేయమని యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకుందాం. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా పరలోక ప్రార్థనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన శిష్యులకు ఆయన ప్రార్థించే విధానాన్ని నేర్పించాడో అందులో ఒక్కొక్క మాటను మనం తీసుకుంటూ ఈరోజు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదివాము. మరి ఆ వచనమును ఆధారం చేసుకొని ఈరోజు మనము ఒక్క సంఘమునందు ఒక్క దేవుని యొక్క ఐక్యత అనేటువంటి అంశములో దేవుని ప్రవక్త ఏమన్నాడో మన ప్రవక్తలో ఉండి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించమనే మాటకు ఎలాంటి తర్జుమాని ఆత్మీయ అర్థాన్ని దేవుడు మనకు ప్రవక్త ద్వారా ఇచ్చాడో మనం చదువుకొని ధ్యానించుకుందాం. చూడండి, ఈ రోజున పరిశుద్ధాత్మ నిజముగా లేడని అనేకులు నేటి దినమున చెప్పుచున్నారు. వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఆ విధముగా చెప్పుచూ ఉండగానే దాని ఆశీర్వాదములను అనేకులు అనుభవించుచున్నారు. గ్లోరీ. అత్యధికముగా పేదలు లోకము చేత తృణీకరించబడి త్రోసివేయబడిన ప్రజలు దేవుడిని దేవునిగా విశ్వసించుటకు, దేవుని దేవునిగా విశ్వసించినందుకు సంఘముల ద్వారా బయటకు త్రోసివేయబడిన ప్రజలు
కానీ వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. వారు ఏక మనస్సు ఏక తాత్పర్యము కలిగి ఉన్నారు. ఈ ప్రజలు ఎవరు? మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, క్యాథలిక్, యెహోవా సాక్షులు, సాంప్రదాయ యూదులు, వారందరూ కలిసి వారు ఒక్కటిగా అయ్యారు. హల్లెలూయా. ఒక సిద్ధాంతములకు కాదండి, ఒక మత శాఖగా కాదు, అది మానవ జ్ఞానముతో సాతానుడు చేయు కార్యమై ఉన్నది. కానీ నీలో దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. దేవుడు నీ హృదయములోని ఆ నియంత్రణ గదిలోని సింహాసనం మీద ఆసీనుడై నీ భావోద్రేకములను, నీ శక్తులను, నీ గ్రహింపును నియంత్రించి ప్రేమలో ఆయన సహవాసములో నిన్ను ఏకము చేసుకొనును. ఆమేన్ చెప్తారు అందరూ. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమతో నింపును, ఆయన నిన్ను శక్తితో నింపును, ఆయన నిన్ను ఆత్మతో నింపును. ఆయన తన దైవిక స్వభావమును నీలో నింపి నీ శరీర సంబంధమైన స్వభావమును ఆయన స్వభావముగా మార్చును. అప్పుడు నీవు క్రీస్తులో నూతన సృష్టివి. అప్పుడు ఆ ప్రేమ నీవు బయటికి వెళ్ళినప్పుడు పక్షులు భిన్నముగా పాడతాయి, సమస్తము మారిపోతుంది, నీకు శత్రువులు ఉండరు, వారందరూ నీకు ప్రియముగా కనిపిస్తారు, నీవు ప్రతి ఒక్కరిని క్షమించగలవు. గ్లోరీ. అత్యంత చేదైన శత్రువు కొరకు కూడా నీవు వీధిలో ప్రార్థన చేయగలవు. అతడి చుట్టూ భుజముల మీద చెయ్యి వేసి అతన్ని పైకెత్తగలవు. అతడి సిద్ధాంతము ఏదైనా, అతని మతశాఖ ఏదైనా, అతడి కొరకు క్రీస్తు మరణించాడు. దానితో నీవు నింపబడాలని దేవుడు కోరుచున్నాడు. అది నింపుదల, అది రాజ్యము. దానిలో మనము ఒక్కటిగా ఉన్నాము. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా ప్రభువా, మా కొరకు ఈ ఉదయకాలంలో సిద్ధపరిచిన లేఖనాన్ని మా ప్రభు మా కొరకు దీవించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తును శ్రేష్టమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకుందాం. చూడండి, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదివాం. ఆ వచనం ఆధారం చేసుకొని ఒక్క సంఘమునందు ఒక్క దేవుని యొక్క ఐక్యత అనే అంశంలో దేవుని ప్రవక్త ప్రాముఖ్యముగా ఈ చివరి దినాలలో వాక్యమును కాకుండా, దేవుని యొక్క చిత్తమును కాకుండా సంఘ శాఖలను అనుసరిస్తున్నటువంటి వారు, వారి మనస్సుల్లో ఉన్నటువంటి అభిప్రాయము, నేడు పరిశుద్ధాత్ముడు లేడు, ఆ కార్యాలనేవి ఈ రోజులకు సంబంధించినవి కావు, అనేకులు లక్షలాది మంది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకున్నారండి? నేడు పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు. ఆ విధంగా లోకంలో అనేక మంది చెప్పుకుంటున్నప్పటికీ చాలా దేవుడు ఎన్నుకున్నటువంటి లక్షలాది మంది దేవుని ప్రజలు లోకములు అనేకులు చెప్పుచూ ఉండగానే పరిశుద్ధాత్ముడు లేడని, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే వీరెవరు? లోకము చేత తృణీకరించబడిన, త్రోసివేయబడిన, దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘాల ద్వారా కూడా త్రోసివేయబడిన ప్రజలు వీళ్ళు. వింటున్నారు అందరూ? వీళ్ళు ఎవరంటే దేవుని ఎన్నికలో ఉన్నవారు. వీరికి
పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. నేనేమంటానంటే ఈ కాలపు వర్తమానం, ఈ కాలంలో దేవుడు అద్భుతమైన రీతిలో మలాకి 4లో నుంచి ప్రవక్తను పంపి, ప్రకటన 10:7లో నుంచి 7వ దూత, 2 వచనాలు ఒక వ్యక్తికి సంబంధించినవి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన ఎందుకు పంపబడ్డాడంటే 2000 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు పండుగ దినమున దిగివచ్చి 120 మందిని నింపి, శిష్యులు వారు దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించి 3000 మంది అక్కడ రక్షణ పొందుకున్న తర్వాత ఆ ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తూ ఉండగా దయ్యము వచ్చి సంస్థను తయారు చేసి పరిశుద్ధాత్మను త్రోసివేసి వాక్యాన్ని తృణీకరించి ఎన్నో భేదాలు పెట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ఉన్న ఆశీర్వాదాలు ప్రజలు పొందుకోకుండా చేశారు. అయితే ఈ చివరి కాలంలో దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఈరోజు కొంతమంది ప్రజలు ఈ చివరి కాలపు వర్తమానం ప్రకారముగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి వారు వాక్యానుసారమైన రక్షణ పొందుకొని, ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, అపోస్తుల కార్యము 2:38 ప్రకారంగా మాత్రమే బాప్తిస్మం అనేది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఆ విధంగా మనము పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అది ప్రపంచం అనేక మంది చదువుతున్నా ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు వచ్చి చెప్పేదాకా చాలా మందికి తెలియదు. ఆయన వచ్చి ప్రపంచమంతా తిరిగి మొదట బాప్తిస్మాన్ని సరి చేసుకోండి అని చెప్పినప్పుడు మనం అందరము కూడా, మా కుటుంబము, నేను, అందరము కూడా సంఘములో తిరిగి మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది అపోస్తలుల కార్యం 2:38 ద్వారా బాప్తిస్మం పొంది ఉన్నాము యేసుక్రీస్తు నామములో. అక్కడ ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆమేన్. అయితే దాన్ని అనేక మంది త్రోసివేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అనేక మంది లోకములో మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, క్యాథలిక్, యెహోవా సాక్షులు, సాంప్రదాయ యూదులు, వారు అనేక సంఘాల్లో ప్రజలు ఉన్నప్పటికీ కూడా వారు ఈ వర్తమానాన్ని నమ్మి వాక్యముతో ఐక్యమయ్యారు. ఆమేన్. ఒక మత శాఖగా కాదు, ఒక సిద్ధాంతముగా కాదు. ఈ మత శాఖలు, సిద్ధాంతాలన్నీ కూడా సాతానుడు మానవుల్లో ప్రవేశించి తయారు చేసినటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విధానం. అది మానవ జ్ఞానమైంది. కానీ నీలోని దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ నీలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన రాజ్యము మీలోనే ఉన్నదన్నాడు. దేవుని రాజ్యము మీలోనే, మీ మధ్యలో ఉన్నదన్నాడు. ఒక వ్యక్తికి యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత పొందుకొని తన పాపాలు ఒప్పుకొని, నేను పాపినని ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి లోపల దేవుని రాజ్యం ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ హృదయములో ఆ నియంత్రణ గదిలోనికి, ఆ సింహాసనం మీద దేవుడి ఆసీనుడై నీ భావోద్రేకాలను, నీ శక్తులను, నీ గ్రహింపును నియంత్రించి ఆయన ప్రేమలో నిన్ను ఆయనతో సహవాసం చేసి నిన్ను ఆయనతో ఏకం చేసేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమతో నింపుతాడు, ఆయన నిన్ను శక్తితో నింపుతాడు, ఆయన నిన్ను ఆత్మతో నింపుతాడు. తన దైవికమైన స్వభావం నీలో నింపి నీ శరీర సంబంధమైన స్వభావమును
ఆయన స్వభావంగా మార్చివేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీవు క్రీస్తులో నూతన సృష్టిగా ఉంటావు. అప్పుడు ఆ ప్రేమ నీ ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పక్షులు భిన్నంగా పాడతాయి, సమస్తం మారిపోతుంది, నీకు శత్రువులు ఉండరు, వారందరూ నీకు ప్రియముగా కనిపిస్తారు. గ్లోరీ. నీవు ప్రతి ఒక్కరిని క్షమిస్తావు. అత్యంత చేదైన శత్రువు కొరకు కూడా నీవు నీ ప్రార్థనలో నువ్వు జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తావు. అతని చుట్టూ భుజముల మీద చెయ్యి వేసి అతని పైకెత్తుతావు. అతని సిద్ధాంతం ఏదైనా, అతని మతశాఖ ఏదైనా, అతని కొరకు క్రీస్తు మరణించాడని దానితో నువ్వు నింపబడాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. అది నిజమైన నింపుదల, అది దేవుని రాజ్యము. దానిలో మనం ఒక్కటిగా ఉన్నాము. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈరోజు యేసుక్రీస్తు వారి మనసు అది క్షమించడం అంటే. నువ్వు క్షమించకుండా ఇతరులు నిన్ను క్షమించలేరు, నీ పాపాలు క్షమించబడవు. క్షమించాలి అంటే ప్రేమ నీలో ఉండాలి. ఆయన ప్రేమ నింపుదల ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఆయన స్వభావాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు శత్రువుని సహా క్షమించగలుగుతావు. అది దేవుని రాజ్యం. అందులో మనం ఒకటయ్యాం కనుక ఈ ఉదయకాలంలో నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడండి, శత్రువుని సహా ప్రేమించండి. నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు పూర్తిగా ప్రేమతో దేవుని ప్రేమలో నింపబడినప్పుడు ఆయన నీలో ఉండి ఆయన నీ ద్వారా తన స్వభావాన్ని, ఆ నూతన సృష్టిని, ఎందుకంటే పాత సృష్టి, మన పాత జన్మలో పాపం జరిగింది, ఆ జన్మ వంకర చేయబడింది. అందుకే కొత్త జన్మ ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి ఆమె నిన్ను నూతన సృష్టిగా మార్చి నీ స్వభావాన్ని మార్చి ఆయన ప్రేమ నీకు ఇచ్చి శత్రువును సహా ప్రేమించేటట్టు చేసి పాపము నీకు అంటకుండా పరిశుద్ధంగా ఉంచి నువ్వు శత్రువును సహా ప్రేమించేటట్టుగా క్షమించేటట్టుగా చేస్తావు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా యొక్క ఉదయకాలంలో అద్భుతమైనటువంటి మీ మాటలు, శ్రేష్టమైనటువంటి మీ మాటలు ప్రభువా మాకు వినిపించినందుకు స్తోత్రాలు. అవునయ్యా, అనేక సార్లు ప్రభువా ఈ లోక యాత్రలో మా ప్రభువా మా స్థానం ఏంటో మేము తెలుసుకోకుండా అయా సాతానుడు ఎంతగానో మా ప్రభువా ఈ లోకం వైపు చూపించి లాగుతున్నప్పుడు మీ వాక్యం మమ్మలను అయా తాకి మేమెవరమో, మేమెందుకు ఈ లోకంలో జీవిస్తున్నామో, మమ్మల్ని ఎందుకు ఎన్నుకొని రక్షించావో, అయా ఈ భూమి మీద మేము ఎలా జీవించాలో. ఎందుకంటే నా ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ జాతికి ఒక అద్భుతమైన మాదిరిని, మానవుడు దేవుడి వలె జీవించగలడని రుజువు చేసి వెళ్ళావు నాయన. ఆ జీవితాన్ని మాకు ఇవ్వటానికే అయా ఈ చివరి కాలపు వర్తమానమును పంపావయ్యా. ఓ దేవా, 7వ దూత వర్తమానము మా బ్రతుకులను మార్చింది నాయన. ఆ పరిశుద్ధాత్ముడు మీలో మా ప్రభా, మీరు మాలోని పరిశుద్ధాత్మ ప్రభా మాలోనికి వచ్చినప్పుడు అయా ఇతరులను మేము క్షమించగలమని మేము చెప్పావు నాయన. అది సత్యమైనదని మేము నమ్ముచున్నాం ప్రభు. అయా ఈ ఉదయ కాలంలో ప్రభువా మా 2 చేతులు ఎత్తి మాతో మాట్లాడినందుకు మా నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ పరిశుద్ధాత్మ నింపుదల, అయా క్షమించే హృదయము మాకు దయచేయమని ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి. 2 చేతులు ఎత్తి ప్రభు మన మధ్యలో ఉన్నారు. మనం నిజంగా వాక్యం విన్న తర్వాత ఆ విధంగా జీవించాలని నీకు ఒక ప్రత్యక్షత కలిగితే దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడు నిజంగా నిన్ను పరిపూర్ణంగా ఆయన చిత్తంలోనికి నిన్ను మలుస్తాడు, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, శత్రువుని క్షమించే హృదయాన్ని ఇస్తాడు, ప్రేమతో నింపుతాడు, నీ శరీర స్వభావాన్ని ఆయన స్వభావంగా మార్చివేస్తాడు.
ఆ రీతిగా మనం అందరం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడదామా? దేవుణ్ణి మహిమపరుద్దామా? ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. కృపా వర్తమానం. అందరూ పాడదాం. కృపా వర్తమానం. మళ్ళీ కృపా వర్తమానం. క్రీస్తులో నా స్థానమును గుర్తింపచేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. క్రీస్తులో నా స్థానమును గుర్తింపచేసెను. అందరూ క్రీస్తుకు వధువుగా నన్ను నేనెలా జయించాలో, నేనెలా ప్రార్థించాలో, నేనెలా చెందాలో, నేనెలా జీవించాలో, నేనెలా జయించాలో, నేనెలా ప్రార్థించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. అవును ప్రభువా, మేము ఎలా జయించాలో, మేము ఎలా జీవించాలో, మేము ఎలా మార్పు చెందాలో, మేము ఎలా పయనించాలో ఈ గొప్ప కృపా వర్తమానము మా దగ్గరికి వచ్చి నేర్పించింది అయ్యా. అందుకే మీకు స్తోత్రాలు ప్రభువా అని అలాగ మనము ప్రార్థించుకొనుచు పరిశుద్ధాత్మను పొందుకొని నూతన సృష్టిగా మారి శత్రువులను క్షమించి ఆ స్వభావంలోనికి వచ్చుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగా. ఒక తీర్మానం చేసుకొనిచుండగా చివరి ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలంలో ఈ రంగం మీదకి మీరు దిగి వచ్చి ప్రభువా మీ పిల్లలమైన మాతో మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రాలు నాయన. ఆ మాటలు మా హృదయంలో మేము మా ప్రభువా స్థిరంగా నిలుపుకొని పరిశుద్ధాత్ముడా ఈ చివరి కాలంలో అయ్యా నాయన నీ వధువుకి ఈ వర్తమానం ఇచ్చింది ప్రభువా, మీ రాజ్యం మాలోనే కలిగి ఉండి అయా మేమందరం ఒక్కటిగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ అయా ఆ క్షమించే హృదయము మా ప్రభువా లోకంలోనికి వెళ్ళినప్పుడు మాకు భయంకరమైన శత్రువు కనబడిన ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి ఆ వ్యక్తిని క్షమించే హృదయం అది కేవలం ఈ వర్తమానంలోనే ఉన్నది ప్రభువా. నాయన పరిశుద్ధాత్మలోనే ఉన్నది ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి ఆ బయలుపాటు దయచేయను. ఎంతమంది ప్రభువా ఈ ఉదయకాల వాక్యాన్ని విన్నారో వారిని దీవించండి. ఇంకా ఈ నూతన సంవత్సరం ఎవరైతే కుటుంబ బలిపీఠాలు ఏర్పాటు చేసుకోవట్లేదో వారు తప్పకుండా కుటుంబ బలిపీఠాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ వధువులో భాగమైన ఈ దీనిని నడిపించే సంఘాల్లో ఒక మార్పును దయచేయమని అయ్యా ఈ దినమంతా కూడా మీ సన్నిధి కాంతి మాతో ఉంచండి ప్రభు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా ప్రభువా మీకు ఇష్టలుగా మేము జీవించి నాయన మీ రాజ్యాన్ని సిద్ధపట్టకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి నాయన వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి స్వస్థపరచండి, బలహీనను బలపరచండి, సమస్యలను విడిపించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచండి, రక్షించబడిన వారిని ఉజ్జీవంతో నింపండి, ఎత్తబడే విశ్వాసంలోనికి నడిపించండి. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును శ్రేష్టమని మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.